హైదరాబాద్ గచ్చిబౌలిలో అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా జలిపించారు. డీఎల్ఎఫ్ దగ్గర అక్రమంగా నిర్మించిన కమర్షియల్ షెడ్లను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన వ్యాపార సముదాయాలను కూల్చివేయాలంటూ హైకోర్టు ఆదేశించింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. గచ్చిబౌలిలో అక్రమ నిర్మాణాల మీద జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఉక్కుపాదం మోపారు. సో డిఎల్ఎఫ్ వద్ద అక్రమంగా వెలిసినటువంటి షెడ్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ షెడ్స్ అన్నింటినీ కూడా ఎక్కడికక్కడ కూడా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి. దాదాపు 10ల సంఖ్యలో ఉన్నటువంటి ఫుడ్ కోర్ట్స్ ని దాంతోపాటు కమర్షియల్ భారీ షెడ్ ఏదైతే ఉందో వాటన్నింటినీ కూడా జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు నేలమట్టం చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కూల్చివేతలు చేసినట్లు ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు అయితే చెప్తున్నారు. గతంలో కూడా ఈ నిర్మాణాల మీద ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల నుంచి కొంత ఫిర్యాదులు వచ్చాయి. సో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఈ షెడ్లను నిర్మించారంటూ కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాము గచ్చిబౌలిలో ఉన్నటువంటి డిఎల్ఎఫ్ దగ్గర ఉన్నాం. సో డిఎల్ఎఫ్ దగ్గర చూడొచ్చు ఏదైతే హిటాచీలు జేసీబీల సహాయంతో మొత్తం కూడా ఇందులో ఉన్నటువంటి ఫుడ్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో సో కమర్షియల్ ఫుడ్ కోర్ట్స్ ఈ ఫుడ్ కోర్ట్స్ అన్నింటినీ కూడా తొలగించారు. లోపల సామాన్లు ఉండగానే ఆ సామాన్లు పూర్తిగా ఎక్కడికక్కడ కూడా తొలగించినటువంటి పరిస్థితి. గతంలో ఎన్నో సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యాపారులు కానివ్వండి సో దీనికి సంబంధించినటువంటి ఓనర్స్ ఎవరు స్పందించకపోవడంతో ఈ కూల్చివేతలు చేసినట్లు టౌన్ ప్లానింగ్ అధికారులు చెప్తున్నారు. సో ప్రస్తుతం హైకోర్టు ఆదేశాల మేరకు ఏదైతే ఈ అక్రమ నిర్మాణాలు తొలగించాలనే ఆదేశాలు రావడంతో జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ షేర్లింగంపల్లి జీహెచ్ఎంసీ అధికారులు ఈ కూల్చివేతలు చేసినటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఏదైతే ఈ కమర్షియల్కి సంబంధించినటువంటి భారీ షెడ్లో దాదాపు ఒక 15కు పైగా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. సో ఈ ఫుడ్ కోర్ట్స్ అన్ని కూడా వీటికి గతంలో కూడా నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా స్పందించకపోవడంతో ఈ కూల్చివేతలు చేసినట్లయితే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. గతంలోనే ఏదైతే ఈ ప్రాంతంలో కొన్ని కూల్చివేతలు చేశారు దీని పక్కనే కొంత నిర్మాణాలు సో ఆ నిర్మాణాలు కూడా గతంలో చేసిన తర్వాత కూడా ఏదైతే తాజాగా ఈ ఇటీవల కాలంలో కొత్తగా నిర్మాణాలు జరిగినటువంటి పరిస్థితి. సో ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా వారు ఖాళీ చేయకపోవడంతోనే లోపల సామాన్లు ఉండగానే పూర్తిగా టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేతలు చేసినటువంటి పరిస్థితి. హైకోర్టు ఆదేశాలతోనే ఈ తొలగింపు ప్రక్రియ అంతా జరిగిందని కూడా ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ ఏదైతే జీహెచ్ఎంసీ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం ఫుడ్ కోర్ట్స్ మనం చూసామో దాదాపు ఒక 15కు పైగా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. దాదాపు అత్యంత విలువైనటువంటి ల్యాండ్ ఇందులో కొంత భాగం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ల్యాండ్ కూడా ఇందులో ఈ స్థలంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సో దాంతోపాటు కొంత భాగం ఏదైతే ఎన్జిఓస్కు సంబంధించినటువంటి ఏదైతే లేఅవుట్ అని కూడా గుర్తించినటువంటి పరిస్థితి. సో ఈ నిర్మాణానికి సంబంధించి గతంలో కూడా హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఫిర్యాదు చేసిన తర్వాత ఎటకేలకు ఇటు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పూర్తిగా ఈ భారీ షెడ్ అంతా కూడా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే ఇది కూల్చివేతలు చేస్తున్నటువంటి క్రమంలో ఒకంత స్థానికులు అక్కడ ఏదైతే ఉన్నటువంటి వ్యాపారులు వారు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమకు కాస్త సమయం ఇస్తే ఖాళీ చేసి వెళ్తామని చెప్పినప్పటికీ కూడా నోటీసులు గతంలో 10 సార్లు ఇచ్చినప్పటికీ కూడా నోటీసులు ఇచ్చినా కూడా స్పందించకపోవడంతోనే ఏదైతే ఈ కూల్చివేతల ప్రక్రియ చేపట్టినట్లయితే జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తానికైతే ఇటు ఐటీ క్యాడర్ అయినటువంటి గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఫుడ్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా జీహెచ్ఎంసీ అధికారులు నేలమట్టం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాని.